వచ్చిన బిడ్డలందరూ దీవించండి, రావాల్సిన బిడ్డలను కూడా నడిపించండి. ఈ జరుగుతున్న కార్యక్రమం అంతట్లో తండ్రి మీరు తోడుగా ఉండి జరిగించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని మీరే బోధించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇరిమియా గ్రంథము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇరిమియా గ్రంథము ఏదో బాయ్ పాట అన్నావా అమ్మా? నీదన్నావుగా పాట, నేను నమ్మిన చూ అది కాదు పాట ఉందా? ఇరిమియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఇరిమియా గ్రంథము ఈ 47వ వచనం చదువుకుందాం. చదువమ్మా. నా సేవకుడు అయిన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు చడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మళించి నెమ్మది నొందును. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే భయపడకుము. భయపడకము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు ఉంది. అంటే 365 సార్లు ఉందంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. బైబిల్లో ఉన్న మాట కూడా భయపడకము అనేది 365 సార్లు ఉంది. అంటే ప్రతిరోజు నువ్వు భయపడకము అని దేవుడు మనకు చెబుతున్నాడు. భయం ఎవరికి వచ్చింది చెప్పండి? తప్పు చేసిన భయం వస్తుంది, కానీ ఏ తప్పు చేయడానికి భయం ఉండదండి? ఏ తప్పు చేయడానికి భయం ఉండదు. భయం ఎవరికి ఉండదంటే ఈ లోకంలో తప్పు చేసిన వారికి భయం ఉంటుంది. మరి ఇప్పుడు యాకోబును భయపడకు అన్నాడు. యాకోబును ఎందుకు భయపడద్దు అన్నాడు? యాకోబు చేసిన పొరపాటు ఏంటి? యాకోబు చేసిన పొరపాటు ఏంటి? తల్లి మాటిని అన్న చొక్కా తొడుక్కుని తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నేనే వేసేవని అన్నాడు. ఒకటి అన్న చొక్కా దొరుకున్నాడు, 2 తండ్రితో నేనే వేసావనని అబద్ధం ఆడాడు. ఎవరికైనా భయమే కదండి. ఆ భయంతో పడుకున్నాడు, బాధపడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు. ఎందుకు భయపడుతున్నాడు దేవుడు అంటే, సృష్టి ఆరంభంలోనే తల్లి గర్భంలో ఉండంగానే వాడు బయటికి రాకమునపే పెద్దవాడు చిన్నవాడుకు దాసుడు అవుతాడని తన తల్లితో దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ఏ మాట నిరర్థకం కాదు కదా. ఆ తల్లితో చెప్పిన మాట నిరర్థకం కాలేదు కనుక తల్లి కూడా ఏంటంటే పెద్దవాడు చిన్నవాడు దాసుడు అవుతాడనే మాట ఎందు గనక పెద్దవాడి మనసత్వం ఎరిగింది, చిన్నవాడి మనసత్వం తల్లి ఎరిగింది. తల్లికి బిడ్డ ఎంత తింటాడో, ఏ బిడ్డ ఎంత తింటాడో, ఏ బిడ్డ మనసు ఎట్లుండదో, ఏ బిడ్డ ప్రవర్తన ఎట్లుండదో తల్లికి తెలుసు. అందుకనే ఏంటంటే అతను యాటకి వెళ్ళాడు. ఏమేసింది ఇంతలో? రే బాబు, మీ అన్న వెళ్ళేసరికి టైం పట్టింది, మీ నాన్న కావాల్సిన రుచికర పదార్థంగా నేను వండి పెడతాను, నీ చెప్పినట్టు చేయమంటే తల్లి చెప్పినట్టుగా చేసి ఎత్తుకెళ్ళి భోజనం పెట్టి దీవులు పొందాడు. ఇప్పుడు తండ్రి దీవులు ఉన్నాయి. భయపడుతున్నాడు తప్పు చేశాని. ఆ తప్పు వల్ల భయపడుతున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఏమన్నాడు? చక్కని మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకుము, దూరం నుండి నిన్ను రప్పించుచున్నాను, రక్షించున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతిని వారిని రక్షిస్తున్నాను. ఎవరి భయము లేకుండా
యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మళించి నెమ్మది పరిస్థితిగా దేవుడు యాకోబును చేశాడు. యాకోబులో చేసిన పొరపాటును ఒప్పుకున్నాడు కనుక. ఒప్పుకోలేదా? అయ్యా దేవుడు అడిగాడు, నీ పేరేంటి అన్నాడు. నా పేరు యాకోబు అన్నాడు. ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకోబట్టి కప్పుగాలు ఒప్పుకున్నాడు కనుక దేవుడు వేసాడు, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు అని చెప్పి దీవించి ఆశీర్వదించి పంపించి. మనం కూడా తప్పులు ఒప్పుకుంటే మనకు వస్తాయి దేవుళ్ళు. మనం తప్పులు ఒప్పుకోం, వాటిని కప్పుకుంటాం. ఎందుకంటే ఇక్కడ నన్ను ఎవరు యాతలు చేస్తారేమో, దేవస్థానాలను ఎగతాలు చేస్తారేమో అని చాలా మంది కప్పుకుంటారు. దేవుని సన్నిలో వచ్చిన తర్వాత ఎవరు ఏది కప్పుకోవసలా. కప్పుకుంటే దేవుడు చూడలేదా? మనుషులకు దగ్గర కనపడదు కానీ దేవునికి అంతా కనపడదు. నువ్వు ఏ పొరలేసి కప్పుకుని ఆయన కనపడదు. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిలో మనం భయపడకూడదు. దేని భయపడకూడదు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. అందరం కూడా ఈ చిన్న పాట ఇంత పాడమన్నారు. ఈ పాట పాడి మనం వాక్యాల్లోకి వెళ్దాం. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో. గలనా నీ చెప్పగలనా, గాయనా నే గాయగలనా, గలనా నే చెప్పగలనా, గాయనా నే గాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం
ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యాకోబును దేవుడు ధైర్యపరిచాడు. యాకోబును ధైర్యపరిచిన దేవుడు మన కూడా ధైర్యపరుస్తాడు. యాకోబుని భయపడకుండా ధైర్యపరిచిన దేవుడు మనల్ని ధైర్యపరచడా? ఎప్పుడు ధైర్యపరుస్తాడు? మనం కూడా మన తప్పులు ఒప్పుకున్నప్పుడు. అందుకే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వాక్యం చదివిస్తుంది. అందుకని యాకోబు భయమును పడితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడకు యాకోబు, నేను నీకు నెమ్మదిని పోతున్నాను, నీకు సమాధానం ఇవ్వబోతున్నాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించబోతున్నాను, నీ పుట్టివారిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు యాకోబుతో తెలియపరిచాడు. హల్లెలూయా. ఒక తప్పు చేసిన మరి యాకోబును దేవుడు అంతగా ధైర్యపరిస్తే మనం ధైర్యపరచడా? మన బలపరచడా? మన ఆశీర్వదించడా? మన సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరించడా? కుమ్మరిస్తాడు. కానీ మనం మనుషులు భయపడకూడదు అని దేవునికి భయపడాలి. దేవుని భయపడిన యాకోబును దేవుడు ఆశీర్వదించి తన పుట్టిన వారందరినీ ఆశీర్వదించాడంట. ఆయన సంతతి మీద ఆత్మను కుమ్మరించాడంట. మరి మనం కూడా అలా ఉంటే మన మీద కూడా ఆశీర్వాదము వచ్చును గాక. అయితే మనుషులు భయపడితే ఏం జరుగుతుందో నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం. సౌలు జనులకు దడిచి, ఎవరు దడిచాడంట? ఎవరు భయపడ్డాడండి? జనులకు దడిచి, వారి మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుంది, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొన్నాడంట. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద ఆమేన్ చెప్పేశాడు. పసిపిల్లడు చెప్పినట్టుగా చెప్పాడు రాజుకు సౌలు. ఎవరు? దైవ సేవకుడు చెప్పాడు. దైవ సేవకుడు ఎవరు ఆ రోజుల్లో? సమూయేలు. ఈ సమూయేలు సేవకుడు చెప్పాడు, రాజా నువ్వు అమాలేకుల మీదకి వెళ్ళి నీకు అన్నింటిలో జయమిస్తున్నాడు, నువ్వేం భయపడమాక, నువ్వు ఎవరికి భయపడవద్దు, అమాలేకులందరినీ చంపేసిరా, అసలు ఆ దేశంలో ఏం ఉంచుకోవడం మొత్తాన్ని కాల్చేసిరా, నువ్వు శుభ్రం కాల్చేసి వచ్చేసాయి అని చెప్పాడు. చేస్తావయ్యా? చేస్తాను. చేస్తావయ్యా? చేస్తాను. చేస్తావయ్యా? ఇంత చెప్పిన తర్వాత ఇంతగా మాటి మాటికి ముమ్మారు చెప్పాడు. అతనికి తీసుకొచ్చినట్టు కూడా చెప్పాడు. ఇంత చెప్పినా కూడా ఆ సేవకుడు మాట వినకుండా వెళ్ళేం చెప్పండి, ఆ దేశంలో ఉన్న అందరూ చంపాడు, కానీ ఆ దేశాన్ని పరిపాలించే రాజును చంపాల. ఎవరు చంపాలి అసలు? రాజును చంపాలా, ప్రజలను చంపాలా? చెప్పండి. ఇప్పుడు రాజును బట్టే పరిపాలన జరిగేది. వాడు చెడ్డ పరిపాలన చేస్తున్నాడు కనుక వాడిని చంపి సరిపోయింది. వాడిని చంపకుండా ప్రజలందరూ చంపి ఏ పాప పుణ్యం లేని ప్రజలు చంపేసి రాజును తీసుకొచ్చాడు ఇంటికి. ఇశ్రాయేలు దేశానికి రాజును తీసుకొచ్చాడు. ఒక శపితమైన రాజు, దుర్మార్గుడైన రాజు, విగ్రహార్థుడు రాజును తీసుకొచ్చాడు. రెండవది చేసింది ఏంటంటే ఆ దేశంలో బలిసిన గొర్రెలను, మేకలను, ఎడ్లను తీసుకొచ్చాడు. ఈ తీసుకొచ్చి సావిట్లో కట్టేశాడు. దేవుడు చూస్తలేదా? దేవుడు చూస్తలేడు కనుక ఇప్పుడు ఏం చేశాడు? సమూయేలు పంపాడు. నువ్వు పంపించిన రాజు ఏమయ్యాడు? ఒకసారి వెళ్ళాడు, అతను రాజ్యాన్ని కొట్టివేశాడు. ఏంటంటే ఎల్లు అడుగు చెబుతాడు. అప్పుడు వెళ్ళి అడిగితే చెబుతున్నాడు, నేను మనుషులకు
భయపడ్డాను. మనుషులు భయపడ్డానని చెప్పినప్పుడు నువ్వు మనుషులు భయపడ్డాని చెబుతున్నావు. దేవుడిని పంపించాడు కదా, ఎందుకు మనుషులు భయపడ్డా నువ్వు? మనుషులు భయపడ్డాడు రాజును చంపాలి కానీ మనుషులను చంపే నువ్వు అంటే మనుషులను చంపి రాజును తీసుకొస్తావా అని దైవజనుడి కత్తి తీసుకుని ఆ రాజును ముక్కలు ముక్కలు నరికేశాడంట. ఏ రాజును? అగబు రాజు. నరికేసి నీ రాజ్యం నీకు లేకుండా పోయింది, నీకు వెళ్ళిపోమని. అయ్యా నేను పాపం చేశాను, నా కొరకు ప్రార్థన చేయమన్నా అని తిరిగేటప్పటికి ఆ దుప్పడు పట్టాడు కదా, దుప్పడు చిరిగిపోయింది. సేవడు అంటాడు, నేను రాజ్యం 2 భాగాలు అయిపోను కాక. మనుషులు భయపడి రాజ్యాన్ని పోగొట్టున్నాడు, రాజరికాన్ని పోగొట్టున్నాడు. ఈనాడు కూడా చాలా మంది మనుషులు భయపడి దేవుని రాజ్యం పోగొట్టుకుంటున్నారు, దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నారు. అవునా కాదా చెప్పాలన్నా? ఎవరు భయపడి? మనుషులు భయపడి. మనుషులు భయపడితే ఇప్పుడు ఏమైపోయాడు? సౌలు జీవితం ఏమైపోయింది? ఒక గాడిదలు మేపుకునే సౌలు గాడిదలు మేపే వాడిని తీసుకొచ్చి గద్దెక్కిచ్చాడు, దేవుడు రాజుగా చేశాడు. ఆ రాజుగా పరిపాలన చేసిన అతను ఏమైపోయాడండి? చెప్పిన మాట వినకపోవటం అని. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము, పాపానికి వచ్చే జీతము మరణము. అదే సంప్రాప్తించింది సౌలుకి. ఎందుకు సంప్రాప్తించిందంటే దేవుడు చెప్పిన మాట వెనుక మనుషులు భయపడాడు కానీ దేవునికి భయపడలేదు. ఇందా చదివే కదా వాక్యం, జనులకు భయపడి అన్నాడు. మనం కూడా అధికారులు భయపడు, బంధువులు భయపడు, డబ్బు గలవాడు భయపడు, కాస్త నాయకులు భయపడు. దేవుని సన్నిధి విడిచిపెట్టి దేవుణ్ణి మర్చిపోయి మన ఇష్టానుసారం జీవిస్తే మనం పోవటం కూడా ఏంటంటే దేవుని రాజ్యం పోగొట్టుకుంటాం, దేవుని సన్నిధి పోగొట్టుకుంటాం, అకాలమైన మరణంతో మనము చనిపోతాం. సౌలు గారు అట్టా చచ్చిపోయాడు, అకాల మరణం చచ్చిపోయాడు. విగ్రహార్థుల చేతులు చచ్చిపోయాడు, అకాలమైన మరణం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నాం మనము, దేవుని భయపడదాం కానీ మనుషులకు భయపడవద్దు. హల్లెలూయా. ఈనాడు మనుషులు భయపడి సేవ చేస్తున్నారు కొంతమంది సేవకులు అని చెప్పాను, రాత్రి కూడా చెప్పాను. కొంతమంది మనుషులు భయపడి, అధికారులు భయపడి, రాజులు భయపడి, నాయకులు భయపడి వాళ్ళకు అనుకూలంగా బాధ చేసి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి సంపాదించుకోవాలని చెప్పి ఆశపడే సేవకులు కూడా ఉన్నారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, దేవుని భయపడాలి కానీ మనుషులకి ఎవరికి భయపడవద్దు, భయపడవద్దు. మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను, అయిపోయాను. సత్యవంతుడైన దేవుడే ఆశ్రయం. కనుక అందుకని మనం ఏం చేయాలంటే మనుషులకు భయపడవద్దు. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో ఉన్న శ్వాసులారా, సేవకులారా, మీ అందరూ చెబుతున్నాను, మనం ఎవరికి భయపడవద్దు. భయపడాల్సింది ఎవరికంటే నిన్ను నన్ను తల్లి గర్భంలో నిర్మించి ఏర్పరిచి ఇంతకాలం మనం బతికించి పోషిస్తున్న దేవుడు ఉన్నాడే, ఆయన్ని భయపడదాం. హల్లెలూయా. ఆయన్ని భయపడితే నీ సమస్యలను ప్రభు తీర్చును గాక. ఆయన ఎలాంటి దేవుడో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 21 చదవండి. ఆయన ఎలాంటి దేవుడో మనం చూద్దాం. నీ దేవుడు యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన ఎటువంటి దేవుడు అంటే మన దేవుడు, మీ దేవుడు యెహోవా మీ మధ్య ఉన్నాడంటే మన మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు కనుక ఆయన ఎటువంటి వాడంటే భయంకరమైన మహాదేవుడు అంట. ఆయన ఎంత గొప్ప పేరండి. ఆయనకి 250 బిరుదులు ఉన్న యేసయ్య. ఈ 250 బిరుదుల్లో ఈ బిరుదు ఎటువంటి అంటే భయంకరమైన మహాదేవుడు మన మధ్య ఉన్నాడు. మనకెందుకండి భయం? ఈ భయం ఎవరు, ఈ భయాన్ని ఎవరు గుర్తారు కదా చెప్పనా? ఎవరు గుర్తారు? ఆ మాట కూడా మీకు చెబుతాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 5. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనించే గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు
ఆ కేకలు విని ఎప్రిల్ దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చాడు అనుకొని అయ్యో మనకు శ్రమ. ఇంత మునుపు వాళ్ళు ఎప్పుడు సంబరాలు చేయలేదు. అయ్యయ్యో ఆయన పిలుపుతులు అన్నారంటే అన్నిలు అంటున్నారు. ఈ దేవుని ఎట్టబడుతున్నారు చూడండి. అంటే ఆ విగ్రహాలు ఏమని పడుతున్నారంటే అయ్యయ్యో మహాశూరుడు, మహాశూరుడు ఈ దేవుని చేతిలో మనలను ఎవరు ఇప్పిస్తారు? అరణ్యమందు అనేక తెగుళ్ళ చేత గజగజలాడించి ఐగుప్తాన్ని హతం చేసిన దేవుడు ఇక ఈయనే కదా మన కూడా చంపేస్తారని వాళ్ళు భయపడ్డారండి. అన్యులు భయపడ్డారు కానీ ఇశ్రాయేలు భయపడలేదండి. విశ్వాసులు భయపడలేదు. అందుకే వాళ్ళ అన్యులు రాలిపోయారు. అన్యులు భయపడుతున్నారు. ఈనాడు కూడా వాక్యం విని అన్యులు భయపడుతున్నారు. అమ్మా మీ దేవుడు గొప్పది అని వాళ్ళు భయపడుతున్నారు కానీ మనకు ఆ భయం లేదండి. భయంలోని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టుగా ఏ భయం లేదు. పెద్ద చిన్న గురువు దైవం అయ్యా ఏం లేదు, భయం లేదు. భయం లేనట్టుగా జీవిస్తాం. కానీ నువ్వు భయపడితే అంటున్నాడు ద్వితీయోపదేశకాండలో అంటున్నాడు ఆయన ఎవరంట? మహా భయంకరమైన దేవుడు. ఆ దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక మనం దేనికి భయపడకూడదు. హల్లెలూయా. నువ్వు నిజంగా నీ మీద నమ్ముకుంటే, నువ్వు నిజంగా నీ మీద ఆనుకున్నట్టయితే ఆ భయంకరమైన దేవుడు నీ అప్పులను తీర్చును గాక, నీ రోగాలు తగ్గించును గాక, నీ బిడ్డలకు వివాహం జరిగించును గాక, నీ గర్భాలు తెలిసి సంతానం దయచేయును గాక, నీ సమస్యలను ప్రభు తీర్చును గాక, నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టును గాక. ఏమి లేని యేసేపుని తీసుకెళ్ళి గొప్ప రాజును చేయలేదా? హల్లెలూయా. నువ్వెంతో భయపడుతున్నావు? నువ్వెవరు భయపడుతున్నావు? భయంకరమైన మహాదేవుడు మన మధ్య ఉండగా మనం ఎందుకు భయపడాలి? అందుకే భక్తుడు రాసిన పాట భయపడాలండి. మనుషులు భయపడవద్దు, దేవునికి భయపడని మహాభయంకరమైన దేవుడు. ఆయన భయపడ్డావంటే ఆయన నీ మధ్యనే ఉంటాడు. ఉన్న వాక్యం అదే కదా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో నీ మధ్య నేను ఉన్నాను, నేను మహాభయంకరమైన దేవుడను, నేను మీ మధ్య ఉన్నాను, మీరు భయపడదు. ఆయన మన మధ్య ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? మన రోగాలు తగ్గవా? మన అప్పులు తీరవా? మన సమస్యలు తీరవా? మన బిడ్డలు మన మాట వినరా? మన భయం లేకపోమంటే మన బిడ్డలు చలచలైపోతుంది. మనలో భయం లేకపోతేనే కదండి మన ఇంట్లో కష్టాలు, కన్నీరు, దుఃఖం, యాదలు ఎందుకు వస్తుందంటే మనకు దేవుని మీద భయం ఉందా?
మీద భయం ఉంటే ఇలా ఆదివారం అని భయం ఉన్న వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఊరెళ్ళాలనుకునే వ్యక్తి ఎట్లా వస్తాడు? పొద్దున విశ్వాసాలు వచ్చాడు నా దగ్గరికి, ఊరికి వెళ్ళాలి కానీ 7 గంటలకి రెడీ అయ్యి వచ్చేసారు, అన్ని చిత్తపడి వచ్చేసారు, అన్నం వండుకున్నారు, బాక్స్ పెట్టుకున్నారు, క్యారేజ్ పెట్టుకున్నారు, వచ్చేసారు. మనకు కూడా భయం ఉంటే దేవుని సన్నిధికి రావాలని భయం ఉంటే దేవుడు మన మధ్యన ఉండడా, మన సమస్యలు తీర్చడా? నువ్వు దేనికి భయపడుతున్నావు? అప్పులు భయపడుతున్నావు, పిల్లలు మాట్లాడలేదు భయపడుతున్నావు, దేనికి భయపడ్డా నువ్వు ఆయన భయపడి ఉంటే నీ సమస్యలను తీరుతాడు. ఆయన నీ సమస్యను తీస్తే నువ్వు నెమ్మదిగా ఉంటావు. అందుకే యాకోబు అన్నాడు, నువ్వు నెమ్మదిగా ఉందువు గాక. నీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? నీ కుటుంబంలో అసమాధానం ఉండే కారణం ఏంటి? నీ కుటుంబంలో ఎప్పుడు తగాదలు గొడవలు రావడానికి కారణం ఏంటి? నీ కుటుంబంలో ఎప్పుడు వ్యాధులతో బాధపడతాం ఏంటి? దానికి కారణం ఏంటంటే మనకు నిజంగా దేవుని మీద భయము ఉందా? ఉంటే నీ మధ్య నుండి నీ బాధలన్నీ తీర్చేస్తాడు ఆయన. సమస్యలనైనా తీర్చే శక్తిమంతుడు ఆయన. ఆయన మహాభయంకరమైన దేవుడు. ఆ దేవుని దగ్గర నువ్వు భయం లేదు. మీకు నిజంగా భయం ఉంటే శనివారం ప్రార్థన ఆపుతారా? ఆదివారం టైంకి రారా? భయం ఉందా నిజంగా? చెప్పండి. భక్తి వేషమే ఉండకూడదు, మనం భయపడాలి. కడవ దినాలు ఎందుకు మనకు మేలు జరగలేదంటే మనకు ముందు ఆయన మీద భయము ఉండాలి. భయం లేకపోబట్టి నీ నోటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నీ నోటికి హద్దు అదుపుంటలేదు. ఉంటుందా? చాలా మందికి హద్దు అదుపుంటలేదు. మాట నోటి మాటలోనే ఉంది శాపం. నోటి మాటలోనే ఉంది. జీవ మరణాలు 4 వశంలో అన్నాడు దేవుడు. నువ్వు జీవించాలన్నా సావాలన్నా ఎక్కడుందంట? నీ 4లో ఉందంట. జీవ మరణాలు ఎక్కడున్నాయి? 4లో ఉన్నాయి. 4 ఏంటంట? చిన్న నొప్పు అడివంతా తగలబెట్టినట్టుగా 4 అసలు ప్రకృతికే చిచ్చు పెట్టేసినట్టు దీనంతా మహాగ్ని ఏది లేదంట. మరణకరమైన విషయంతో నిండిందంట ఈ 4. భయం ఉందా మనకి? భయం ఉంటే మన నోరు ఎట్ట మాట్లాడు? మన నోటి మాటలు ఎట్ట ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. మనం ఇంత వాక్యం ఉంటున్నా కూడా, ఇంత సత్యమైన బాధ ఇంతా కూడా మనం భయం లేకుండా మన ప్రవర్తనలో తొందరపడి అనుకోనిదిగా మాట్లాడేస్తున్నాం. ఎట్ట ఉంటాడు మన మధ్యన ఆయన దేవుడు? ఆయన నీ మధ్య ఉండాలంటే నువ్వు ఆయన భయపడితే ఆయన నీ మధ్య ఉంటాడు. ఆయన నువ్వు భయపడితే ఆయన నీ మధ్య ఉంటాడు కనుక నీకున్న సమస్యలన్నీ ప్రభు తీర్చును గాక. నువ్వు మరణానికి వెళ్ళాలనుకున్నా కూడా నువ్వు మరణానికి పానికుండా నిన్ను సజ్జుడుగా బతికించును గాక, సజీవురాలుగా బతికించును గాక. అందుకని మనం ఆయన భయపడాలి కానీ మనుషులకి ఎవరికి భయపడవద్దు, సమస్యలు భయపడవద్దు. ఏమ్మా ప్రార్థనలు అంటే సమస్యలు అయ్యా, అందుకని రాలేకపోదు, శోధనలు అయ్యి, ఇంట్లో ఇబ్బందులు అయ్యి, ఇవన్నీ పెట్టేది ఎవరంటే అపవాది. వాటిని నువ్వు ఎప్పుడైతే జయించుకుని వస్తావో దేవుడు నీ పట్ల మేలు చేస్తాడు. నాకు పొద్దున మా అబ్బాయి మాట చెప్తే నాకు చాలా సంతోషం వచ్చింది. మానవ వాళ్ళ ఈ వాలంటీర్లు అందరికి పరీక్ష, గుంటూరులో పరీక్ష. దాంట్లో 5,000 ఇస్తారు రాసినందుకంటే. 5,000 ఇస్తారు. ఈయనకి అందరికి ఫోన్ చేశాను. ఈయన చెబుతున్న ఫోన్లో వాళ్ళకి ఏం చెబుతున్నా చూసావా? రాత్రి నేను వాక్యం విన్నాను. నేను రాను. 5,000 దేవుడు నాకు ఎట్టనిస్తాడు, నేను పరీక్ష రాను, ఈ ఆదివారం పోగొట్టుకోను అని అలా చెబుతున్నాడు. నేను ఆదివారం పోగొట్టుకున్నాను సిస్టరు, నేను ఆదివారం పోగొట్టుకోను, లేకపోతే అన్నా నేను ఆదివారం పోగొట్టుకోను, ప్రార్థనలో ఉండాలి. 5,000 వస్తాయి. 5,000 వచ్చిన సరే నాకు అవసరం లేదు, నీ దేవుని సరిని గడపాలి అని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతాను. నా సంతోషం విషయం. దేవుని స్తోత్రం. 5,000 కోసం ఆదివారం పోగొట్టుకుంటావా? పోగొట్టుకోవట్లేదా? వాళ్ళకి కొంతమంది వెళ్ళారు మన గ్రామం నుంచి కూడా. వాళ్ళు డబ్బు శాస్త్రం కాదు, మాట దేవుడు చూస్తున్న దేవుడు. 5,000 కాదు 10,000 ఇచ్చును కాక. ఇస్తాడు ఆయన పని నువ్వు చెయ్యి, నీ పని ఆయన చేయను కాక. మనకు ఉండాలి ఆ విశ్వాసం. ఆదివారం పోతే 5,000 వస్తాయి. ఒక ఆదివారం కదా మళ్ళీ వచ్చి ఆదివారం గడపవచ్చు అంటే రూల్స్ అయితే దేవుడు ఆయన వాడుకునే విధంగా వాడుకుంటాడు. నేను చాలా సంతోషించాను, చాలా మంచిది. నేను విశ్వాసంగా జీవించినప్పుడు కూడా ఆదివారం పనికి వెళ్ళేవాడు కాదు. నేను విశ్వాసం ఉన్నప్పుడు కూడా ఆదివారం పనికి వెళ్ళేవాడు. 100 రూపాయలు ఇస్తానని కూడా వెళ్ళేవాడు కాదు. ఆ రోజుల్లో 4 రూపాయలు 5 రూపాయలు కూలి. ఆ 5 రూపాయల కూలి కూడా వెళ్ళేవాడు కాదు. 100 రూపాయలు ఇస్తానని కూడా వెళ్ళేవాడు.
దేవునిలో నా భార్య నేను అట్టగే పనికి వెళ్ళకుండా ప్రార్థన చేసి కడగడోరు కప్పులు ఉంటే కడగడ స్వామి గారు కానీ కోడిసే గారు అరేని బెదిరించి కొడతాను పైకి వచ్చాడు డబ్బులు కట్టమని. అటువంటి వాళ్ళు కూడా దేవుడు మార్చాడు. ప్రార్థన చేసాం ఇద్దరు, అయ్యా ఈ ఆదివారం పిలవకూడదు, నాట్లు వచ్చాయి, కోతలు వచ్చాయి, కుప్పలు వచ్చాయి, ఉరిగడి దోల్తానికి లేదా తుప్పులు దొంతనకు పిలిచేవాడు, పెండపో దోల్తానికి పిలిచేవాడు. ఆ రోజులు ప్రార్థన చేసేవాడు. ఆదివారం నాడు అయ్యా వాడు పిలవకుండా మనసు మార్చాడు, ఒక మార్చేసాడు దేవుడు. ఈ రోజులు పిలిచేవాడు కానీ ఆదివారం పిలిచేవాడు కాదు. నన్ను కానీ నమ్మాలి, దేవుని మీద ఆధారపడ్డా. ఆ రోజు చాలా అద్భుతమైన కార్యం ఏంటంటే వాళ్ళకి అన్ని అప్పులు ఉన్నా కూడా మమ్మల్ని ఆదివారం అని పిలిచి, ఎందుకంటే పాపలు కలపరు, అప్పులను తెచ్చండి. ఎలాయా అప్పు ఉంటే వెళ్తారు, ఇక పనికి వెళ్తారు, 1000 రూపాయలు కూలంటే పరిగెత్తారు. ఏమండి ఎట్టొచ్చిందండి మనకు ఆశీర్వాదం? ఆదివారం అంటే ఏంటనుకున్నా, అది ఆస్వాదించబడిన దినము. ఆదివారం అని చెప్పండి, ఆస్వాదించబడిన దినం. అంటే దేవుడు ఆస్వాదించిన దినాన్ని నువ్వు ఇక్కడ ఆశ్రదం పోగొట్టుకుని నువ్వు 10,000 సంపాదించినా ఎట్టొచ్చినట్టే బాధ. అందుకన్నాడు, నీవు దేవుని మందిరము వాడేయడం సరంభేశ్వరులు ఉంటావు, నీకు శ్రేష్టమా? నువ్వు ఎంత కష్టపడ్డంట అది ఎడకెళ్దంట, చిల్లి సంచులోకి వెళ్ళిద్దంట. నువ్వు లక్ష్య చిల్లి సంచులు కింద పడిపోవటమే, సంచులో ఉండదు. అటువంటి స్థితి మనం ఏం తెచ్చుకోవాలి? ఆదివారం అంటే ఏంటనుకున్నది పవిత్రమైంది, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దినం, ఆయన పరిశుద్ధ దినము, ఆశ్రయించబడిన దినము, దీవించబడిన దినము. ఈ దినాన్ని బాగొట్టుకుంటే నీకు దినం రాకేమొచ్చింది? నీ కుటుంబాన్ని దినం చేసుకోవడమే. ఏముంది దినాన్ని బాగొట్టుకుంటే? నేను ఒకసారి చెప్పిన 7 దినాల గురించి చెప్పాను. ఈ దినం బాగొట్టుకోవద్దని చెబుతా, ఎప్పుడు దండం పెట్టి చెప్పింది. ఎందుకంటే దినం బాగొట్టుకోమాక. ఆదివారం అంటే ఇది ఆశ్రయించబడిన దినం. ఈ దినం మీరు దేవుని సన్నిధిలో జీవించండి, మీకు నెమ్మదిని సమాధానం దేవుడు ఇచ్చును గాక, మీ సమస్యలను దేవుడు తొలగించును గాక. నేను ఉన్న వాక్యాన్ని చెబుతున్నా కానీ ఏరే ఉద్దేశం కాదు, లేదా నా గొప్పతనం కోసం కాదు చెప్పాను. నేను మొట్టమొదటి నుంచి కూడా అంతే, ఆదివారం పనికి వెళ్ళేవాడు కాదు, నా భార్య కూడా వెళ్ళేది కాదు, అలాగే నా పిల్ల కూడా వెళ్ళకూడదని నేను నుంచి ప్రార్థన చేశాను. హల్లెలూయా, ప్రార్థన చేశాను. అందుకని అందరం కూడా మనం దేవుని సన్నిధిలో గడపాలి. నువ్వు అనుకుంటావు ఇక్కడ ఏముంది, భాష గారు 3 పాటలు పాడుతాడు, తర్వాత వాకింగ్ చెబుతాడు, ప్రార్థన చేస్తాడు అంత అనుకుంటాడు. కానీ ఇక్కడ కూర్చోటమే దేవుడు లెక్కేసుకుంటాడు. నువ్వు కూర్చోటమే దేవుడు రాసుకుంటాడు. చదవండి ప్రార్థన గ్రంథం 11వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఆయన రాసుకుంటున్నాడు, నేను లెక్క పెట్టి రాసుకుంటున్నాడు. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నువ్వు లేచి దేవుని ఆలయం బలిపీఠం కొలత వేసి ఎవరు లెక్క పెట్టాలి? దేవుని ఆలయంలో ఎవరున్నారు వారిని రాయి. హర్రిచ్చాడు దేవదూతకి, పెన్ను ఇచ్చాడు దేవదూతకి, పుస్తకం ఇచ్చాడు దేవదూతకి. రాస్తుంది ఎవరెవరు వచ్చారని రాస్తుంది. ఈ లెక్క అక్కడ ఉంది. హల్లెలూయా, లెక్క ఆడ ఉంది. నువ్వేది అనుకుంటున్నావు, నువ్వేది అనుకుంటున్నావు సామాన్యం కాదు. సద్గురు సేవ చేయటం సామాన్యం కాదండి. ఇది ఒకరోజు భక్తి కాదు. నీ భక్తి సరిగా ఉంటే నీ భక్తిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఆసక్తిని బట్టి నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నీకున్న భయభక్తులను బట్టి దేవుడు నిన్ను ఘనత వచ్చేటట్టు చేస్తాడు. ఏది అనుకుంటున్నాను, ఏం తెలవట్లా మీకు? రాత్రి కాలం అంటుంది, తాగుమూత భర్తలు అయ్యాడు వస్తారు ఊరుకోరుగా. వాళ్ళు చెప్పుకునే చేత కదా మనకి. భర్తలు చెప్పుకోవద్దా? భర్తలకు అంత గడగడలాడతారు ఈ భార్యలో. ఏమండి ఎవరండి ఈ రోజుల్లో భర్తలు గడగడలాడే భార్యలో? ఎవరన్నా చూపించండి, భర్తలు గడగడలాడే భార్యలు ఎవరున్నారు చూపించండి. నేను గడగడలాడుతున్నాను నా భర్తకే అని. వాళ్ళు ఆదివారం నాడు గత కోరడం అంటే ఎగ్గొట్టేసయ్యా ప్రార్థన. ఇలా ఊరెళ్దాం రాయ అంటే ఎగ్గొట్టేసయ్యా. తతిమ రోజులు మరి వాళ్ళ మాట వినరు. తతిమ రోజుల్లో భర్త మాట వినరు. ఇల్లు ఉంచబెడతారు, నీళ్ళు తగ్గిస్తారు. కానీ ఆ రోజు మాత్రం వాళ్ళ మీద చెబుతారు సోకి. ఆ రోజు చెప్పొచ్చు కానీ అయ్యా ఇలా ఆదివారం అయ్యా మళ్ళీ చెడు పెడతారు అయ్యా, ఇలా శనివారం అయ్యా వచ్చి నీరు పోసుకుని
నువ్వు కొనుక అయ్యా వస్తాను చెప్పొచ్చుగా. మన ఆస్తి కొరకు వెళ్ళేది వెళ్ళదనుకో అంటే నువ్వు విడిగా తిడతావే ఒక మాట అనొచ్చుగా, నీ జమ్మది ఆ దేవుని దగ్గరికి వెళ్ళినాక ఇట్లా బాగున్నాం మనం. నన్ను వెళ్ళొద్దంటావేంటి? నేను వెళ్ళకపోతే నువ్వు నష్టపోతావని వాళ్ళు అదిరించి బెదిరి కేకలేసి రావాలి. అయ్యి లేదు. శని ఆదివారం వాళ్ళు అనేతరకి ఆగేస్తారండి. ఏడుందండి భయం? స్త్రీ మీదే ఉందమ్మా. రాజ్యం అంతా స్త్రీ మీదే కట్టబడింది. రాజ్యాన్ని స్త్రీ మీదే కట్టాడు. పరలోక రాజ్యం అంటే ఒక స్త్రీ ఒక కొంచెం పులిపిండి తీసుకుని ఆ పులిపిండిలో కొంచెం ముద్ద కలిపితేనంటే అది పరలోక రాజ్యం లాగా ఉండాలి. ఒక స్త్రీ కట్టిన రాజ్యం లాంటి నీ మీదే ఉంది. నీ ఇల్లు కట్టుకాటు నీ మీద ఉంది. నీ భర్తను రక్షించుకోవాల్సిన బాధ్యత, నీ బిడ్డలకు నువ్వు కాపాడుకునే బాధ్యత నీ మీదే ఉన్నది. ఇందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటారు. 3 రాళ్ళు తన ఇల్లు తెరికి వేసుకును అంటారు. 3 రాళ్ళు అంటే ఎవరు? విశ్వాసే. జ్ఞానవంతురాలు విశ్వాసే, 3 రాళ్ళు కూడా విశ్వాసే. 3 రాళ్ళు అంటే బతుకొద్దు, దేవుల్లో బతుకుదాం నమ్మకంగా. ఆయన భయపడితే నిజంగా ఆయన నీ మధ్య నుండి నీ కుటుంబంలో ఉండి నీ కొద్దులన్నీ దేవుడు తీర్చును గాక. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి ఆయన మనకుండగా ఎందుకండి భయం? ఆయన కలిగి ఉంటే ఎందుకండి భయము? సర్వకృపానిధి దేవుడు ఆయన, సర్వ సంపదలు కానీ ఆయన తీరు అన్నిచ్చిదుడు ఆయన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎట్టిస్తాడో తెలియదు, ఊహించినట్టు విధంగా దేవుడు నీకు ఇస్తాడు. ఆయన వైపు చూడు. నువ్వు ఆళ్ళకి ఏళ్ళని చూస్తే రాదు, ఆయన వైపు చూడు. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశం మంది ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తా కళ్ళెత్తి దేవుడిని అడుగు, దేవుడిని సహాయం చేయడు కాక. 3వ మాట చూడు. 3వ మాట చూడండి. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం 3:7. అయితే ఎవరండి వీళ్ళందరూ? ఇస్రాయేలందరూ అంటే సిగ్గుమాలిన వాళ్ళంట. ఎటువంటి హృదయం అంట? కఠిన హృదయులైన, కఠిన హృదయులైన నేను చెప్పిన మాటలు ఆలకింపనల్లక ఉన్నారు గనక ఈ మాట ఇప్పుడు నేను తరుతున్నాను, ఎవరు వింటారన్న మాట. ఏసాయి చెబుతున్నాడు, శాకుడు చెబుతున్నాడు, ఏసుకెళ్తా చెబుతున్నాడు, ఓ నరపుత్రుడా వీళ్ళందరూ ఎటువంటి అంట?
సిగ్గుమాలిన జనులు. ఇశ్రాయేలు ఎవరంట? సిగ్గుమాలిన జనులు, కఠిన హృదయులు అంట. ఎటువంటి వాళ్ళు అంట? హృదయం రాయి అయిపోయింది. హృదయం రాయి అయిపోయిన వాళ్ళు నా మాట అంటలేదు, నీ మాట ఏమంటారు, నీ మాట ఏమంటారు సేవకుడు అని దేవుడు సేవకుడు చెబుతున్నాడు. స్తోత్రం చెప్తున్నాడు. ఎందుకంటే హృదయం ఏమైపోతుంది, చెప్పి 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 కఠినమైపోతుంది. అయిపోట్లా చాలా మందికి హృదయాలు కఠినమైపోతుంది, రాయిలాగా అయిపోతుంది. దాన్నే చెక్కుముత్తు రాయి అంటారు. రాయి కరగదంట. అటువంటి రాయిగా అయిపోయారు కనుక నువ్వు కూడా ఆ రాయిలాగా ఉండిపో అన్నాడు. వేసుకెళ్ళి 9 వచ్చింది మరియు 3:9 గట్టిదు. నీ నుదురు కూడా ఏం చేయాలంట? వాళ్ళు రాత్రి హృదయం అయిపోయింది కదా. ఎవరి ఇశ్రాయేలు అందరూ చిగ్గుమాలు ప్రజలు అయిపోయారు. వాళ్ళు రాత్రి వల్ల బిగదీసిపోయారు కనుక ఇప్పుడు నీ నుదురు అంటే నీ నసల అంటే నీ ముఖం. నుదురు అంటే మన ముఖం. నీ ముఖము, నీ నుదురు చెక్కుముకి రాతి కంటే కఠినంగా ఉండు. కఠినంగా ఉండేసాయి. భయపడమా. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అందుకే భయపడను. వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడే సరే ఎవరికి భయపడి ఖండించి చెప్పేస్తాను. దేవుడిచ్చిన కృప వాళ్ళు ఏమన్నా కానీ ముందు చెప్పేస్తాను. ఏంటని సరే దేవుడిచ్చిన ప్రేరణ బట్టి చెప్పేస్తాను. దువ్వే భాషలు కూడా వస్తారు, దువ్వుతారు. నాకు ముందు చెప్పాడు దువ్వుతారు, నాకు ముందు చెప్పాడు దువ్వుతారు. ఆమె పాపం ఛాన్స్ చేస్తే చెప్పండి నసలు ఇరుస్తాడు, రోసం చూపుతారు అన్నమాట. రోసం చూపి కొంతమంది నసలు ఇస్తారా, ఏంటో నసలు ఇస్తున్నావు అంటారు. నీ మొక్కు నేను సిగ్గుముకు రాతిగా చేస్తాను, నువ్వు బోధించాలి. నేను స్తోత్రాలు అందుకే బోధిస్తున్నాను. చెక్కుముకు రాకి వేయించాడు అంటే చెక్కుముకు రాయి అంటే అర్థం ఏంటంటే చెక్కుముకు రాయి పూర్వకాలం అగ్గిపెట్టి లేని రోజుల్లో రాళ్ళు తీసుకునేవాడు. ఆ రాళ్ళు ఉండే ఆ రాళ్ళ పేరు చెక్కుముకి రాయి అన్నవాడు. ఆ రాయిని పెట్టి రాయి మీద కొడితే నొప్పి వచ్చేది. ఆ నొప్పుతో వాళ్ళు గంజాయి తాగేవాడు, పొయ్యి వెలిగించుకునేవాడు. పూర్వకాలం అగ్గిపెట్టెలు లేవు ఆ దినాలు. ఆ రాయి నొప్పు అన్నమాట. దాన్ని ఏమనంటే చెక్కుముకి రాయి అన్నారు. ఆ రాయి నువ్వు కొడితే ఇప్పుడు ఏమిటి? నొప్పి వచ్చింది. విశ్వాసులారా మీరు నొప్పులాగా ఉండాలి, నేను నొప్పులాగా ఉండాలి. నేను నొప్పులాగా ఉండాలి కొడితే ఆ నొప్పు మిమ్మల్ని తగలబెడితే మీరు కూడా నొప్పులాగా ఉండాలి. ఇప్పుడు మనం ఎట్టు ఉండాలి? అగ్నిలాగా ఉండాలి. దేవుడు మన మధ్య ఉన్నాడు. మీరు ఆయన ఎవరంట? దహించు అగ్ని అంటాడు వాక్యం. ఆయన దహించు అగ్ని కనుక ఆయన బిడ్డలు కూడా మనం ఎట్టాలంటే అగ్ని వలె ఉండాలి, అగ్ని వలె ఉండాలి. స్తుతులకు కారణభూతుండు మహా శక్తివంతుడు కొట్టదు మిగుల రత్నవర్ణుడు మరి ధవళ వర్ణుడు అగ్ని జ్వాలల వంటి కన్నులను కలవడాయన. అగ్ని లాంటి వాడు మన దేవుడు. మనం కూడా అగ్నిలాగా ఉండాలి, మండుతుడు. అందుకే యోహాను చూసి అంటాడు యేసు ప్రభువు వారు, అతడు మండుచు ప్రకాశిస్తున్న దివిటి వలె ఉన్నాడంట. మండుచు ప్రకాశిస్తున్న దివిటిలాగా ఉన్నాడు అంటాడు. యోహాను గురించి సాక్ష్యం యేసయ్య చెబుతున్నాడు. ఆ మండుతున్న దివిటిలాగా ఉండమంటే మంట మండించాడు హేరోదు రాజు దగ్గర. హేరోదు, నీ తమ్ముడు వారిని ఉంచుకున్నావు, అది నీకు న్యాయం కాదని గద్దించి చెప్పాడంతే. రాజ్య పరిపాలన చెప్పేదానికి రాజుకు అవమానం వచ్చేసి తీసుకెళ్లి చేసాలు వేశాడు. ఉంచుకుని ఆయన చేసినప్పుడు తల కొట్టేశ్వరమ్మని పంపించి తల కొట్టేసి సరే ఉన్నట్టుగా చెప్పే పదందుకు ఆయన మండుతున్నాడు. మనం కూడా మండాలి విశ్వాసులారా. చెక్కుముకు రాకిలాగా దైవజనుడు మండుతున్నప్పుడు దైవజనుడితో పాటు మీరు కూడా మండితే ఆ మంట భక్తులందరినీ కాల్చివేయను గాక. ఏం చేస్తుందంట మంట? ఏం చేస్తుందండి? భక్తిహీనులను కాల్చివేయదు. భక్తిహీనులు కాల్చేస్తుంది ఆ మంట. సాతాను మన దగ్గర నుంచి పారిపోయింది. ఆ మంటను చూసి పారిపోయేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకని చెక్కుముకు రాకిల వల్ల మనము ఉండాలి. చెక్కుముకు రాకిలు ఏముంది? నొప్పి ఉంది, అగ్గిలాగా ఉండాలి. ఎట్లా ఉండాలి విశ్వాసులారా? ఎట్లా ఉండాలి?
తగవద్దు ఎట్టుంటాం, బొట్లాటొద్దు ఎట్టుంటాం, అగ్గిలాగా మండిపోతాం, మొక్కం మంట మండిపోతుండేది. హల్లెలూయా. ఆ మంట కాదు, యేసు దగ్గర మంటూ ఆయన మండిస్తాడు. నీ దగ్గరికి వచ్చిన ఆ సాతాను క్రియలని కూడా దేవుడు కాల్ చేస్తాడు, అవి కాలిపోవునుగా. హల్లెలూయా. కాలిపోతాయి. రెండో మాట చెబుతున్నాను, చెక్కుముకు రాతిలో ఏమవుతుందంటే నూనె ప్రవహించిందంట. ద్వితీయోపదేశ కాండం చూడటం మాట, ద్వితీయోపదేశ కాండము 32:13 వచ్చింది. నేను ముగించేస్తున్నాను, టైం అయింది. 32:13 భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాన్ని ఎక్కించదను, అమ్మ పొలముల పంట వానికి తినిపిస్తాను, కొండ బండ నుండి తేనెను. ఇప్పుడు ఏ రాయి అంటే చెక్కుముకి రాయి నుండి నూనెను జుర్రుకునేటట్టు చేస్తారంటారు. నూనెను జురుకాడు. ఏమైనా జురుకుంటారు, జురుకుంటారు అంటే జురుకాడు అంటే తెలుసు కదా. కొంతమంది పెరిగాను కలుపుకుని జురుకుంటారన్నమాట. ఇదే జురుతున్నాయంటారు అంటారు అనరా. కొంతమంది జురుకుంటారు, కొంతమంది కాఫీ తాగినా కూడా జురుకున్నట్టు తాగుతారు, టీ కూడా జురుకున్నట్టు తాగుతారు, అంటే శబ్దం వచ్చింది అనమాట. ఇప్పుడు ఈయనేమంటున్నాడు ఇక్కడ, చెక్కుముకు రాతి నుండి వచ్చే నూనెను జుర్రుకుంటావు అంటే ఆ నూనె దేని సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మను జుర్రు కావాలి. మనం దేని జుర్రు కావాలి? పరిశుద్ధాత్మను జుర్రు కావాలి. మనం ఎలా జురుకుంటున్నాం? పరిశుద్ధాత్మను జురుకాటం అంటే ఎట్టుండిది అండి. పరిశుద్ధాత్మ జురుకాటం, పరిశుద్ధాత్మను జురుకనాలు ఎట్టుంటారు? స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం అంటే పాడదామా వద్దా? చేతులు కొడితే ఎక్కడ దెబ్బతవుతాయి అంటే అన్ని చచ్చిపడిపోతాయి. స్తోత్రం అంటే వాళ్ళు ఏమిలేదంట, చురుకునే అనుభవం లేదు, నిద్రపోతాను మనం. మరి పరిశుద్ధాత్మ కట్టుండి అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్మ మండాలి, జుర్రు కావాలి, జురుకునే వారికి ఉండాలి. పరిశుద్ధాత్మను జురుకోవాలి. చెక్కుముకు రాతి నుండి ఏమొస్తుందంటే అగ్ని వస్తుంది, నూనె వస్తుంది. నూనె, ఆ నూనె జుర్రు కావాలి. మూడో మాట అంటే చూద్దాం. చూడండి, కీర్తన 112వ కీర్తన. 112వ కీర్తనలో ఒక మాట చూడండి, ముగిచేస్తున్నాయి. 12 వస్తుంది. 112:8 వచ్చింది. 114:8 114:8 ఆయన బండను నీటి మడుగ్గాను, చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. హల్లెలూయా. ఇప్పుడు చెక్కుముకి రాతి నుంచి ఏమొస్తుందండి? నీరు. దేని సాదృశ్యం అండి? నీరు వాక్యమునకు సాదృశ్యము. వాక్యము నీలో ప్రవహించాలి. నువ్వు రాయిలా కూడా అన్నా చెప్పేదా, వాళ్ళందరూ సిగ్గుమాలిన ప్రజలయ్యా. ఎస్కేలో వాళ్ళ హృదయం రాతిలాగా అయిపోయింది కనుక నేను నీ నుదురుని చెక్కుముకి రాయిలా చేస్తాను. వారు ఎన్నైనపై నువ్వు ప్రార్థించు అన్నాడు. ఇప్పుడు ఎన్నైనపైన ప్రార్థించాలంటే ఇప్పుడు ఈయన ఆ రాయి కంటే ఈ రాయి ఏ రాయి? చెక్కుముకి రాయి. అదే మామూలు రాయిగా అయిపోయింది. ఇది చెక్కుముకి రాయి కనుక ఇప్పుడు చెక్కుముకి రాయి కొడితే వస్తే నొప్పి వస్తుంది. శాకుడు నొప్పిలాగా ఉండాలి, విశ్వాసం కూడా నొప్పిలాగా ఉండాలి, అంటే అగ్గిలాగా ఉండాలి. రెండవది నూనె అంటే పరిశుద్ధాత్మ జురు కావాలి. మూడవది నీరు. నీరనగా వాక్యము ఆ ఒక్క రాతిలోనే వస్తుంది. ఆ రాయి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెక్కుముకి రాయి. హల్లెలూయా. ఆ చెక్కుముకి రాయి నుంచి 3 వస్తున్నాయి. ఒకటి అగ్ని వస్తుంది, ఒకటి పరిశుద్ధాత్మ వస్తుంది, ఒకటి నీరు వస్తుంది. ఈ 3 మనం కలిగి ఉండాలి. ఈ 3 మనం కలిగి ఉంటే ఇక భూలోకంలో కానీ పరలోకంలో కానీ నీకు ఎక్కడ భయం లేదు. నువ్వు ఎక్కడున్నా రాజువే, నువ్వు ఎక్కడున్నా రానివే. అందుకే దేవుడు ఆంధ్ర క్రైస్తవ భక్తి కీర్తనలు ఉంది అన్నమాట.
వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడవు. వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసిందా ఏ జనముకి లాగునా చేసిందా వాక్యం మనకే బోధించాడు, మనకే నేర్పించాడు. ఈ వాక్యమే నీరు. హల్లెలూయా. ఈ వాక్యం నీ కడుపులో ఉండాలి. నీ కడుపులో వాక్యం ఉండాలి. నీ హృదయంలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. నీ ఉదురు మీద అగ్నిలాగా మంట మండాలి. ఈ చెకుముకు రాయిలాగా ఏ విశ్వాసంతో వాళ్ళలో ఉన్న అప్పులను తీరిపోను గాక, వారి సమస్యలను తీరిపోను గాక, వారి కొదులను తీరిపోను గాక, వారి దుఃఖాలు కొట్టివే సంతోషం దయచేయను గాక, ఆ దుఃఖ వస్త్రం తీసి ఉల్లాస వస్త్రం నీకు దయచేయను గాక. అటువంటి మహాదేవుడు యాకోబు అన్నాడు, నువ్వు భయపడనా, నువ్వు భయపడద్దు, నేను చెబుతున్నాడు కదా. మరి ఇంకెందుకు నువ్వు భయపడుతున్నావు? ఈరోజు వాక్యం అర్థమైన సరస్వతం చెప్పండి. ఈ వాక్యం బట్టి ప్రార్థన చేసి నీ సమస్య తీరపోతాడు, నీ బాధ తీరపోతాడు. ఆయన నీ మధ్య ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడే ఉంటాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అందుకని నేను ఉన్నవాడను, ఎక్కడైనా ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా ఉంటాడు. నీకు పైకి లేపుతాడు, కానీ నేను పట్టుకుని నడిపిస్తాడు, కానీ వదిలిపెట్టాడు. అందుకే యాకోబుని భయపడమ్మా, ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, నీ పుట్టినవారందరినీ నేను ఆస్వాదిస్తాను, నీవు నెమ్మది సమాధానం కలిగి ఉందువు కాక. యాకోబుని బలపరిచిన దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. రెండోది, ఆయన భయంకర దేవుడు కనుక మన మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య ఉంటే మన సమస్యలన్నీ ప్రభు తీర్చుతాడు. మూడవది, మనం ఆయనకి ఎక్కడున్నట్టు ఉప్పులాగా, ఆత్మలాగా, నీరులాగా, వాక్యంలాగా కలిగి మనం ఆయన సన్నిధిలో మనం జీవించాలి. అలా జీవించినప్పుడు నేను మహారాణిగా, మహారాజుగా దేవుడు చేయనుగాక. హల్లెలూయా. అట్టి కృపగల దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు విన్న వాక్యం ఎత్తుకెళ్ళి నీ భర్తకు చెప్పు, నీ బిడ్డలకు చెప్పు, నీ కుటుంబంలో ఎవరికైనా చెప్పు, నీ స్నేహితులకు చెప్పు. వాళ్ళ కొరకు ప్రార్థన చెప్పు. ఈ వాక్యం బట్టి నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు నిలకడగా ఉండు, నువ్వు నమ్మిక ఉంచు. నిన్ను కథలను సీయోను కొండలాగా దేవుడు చేస్తాడు, నిన్ను ఆశీర్దిస్తాడు. అట్టి కృప దేవుని నిమిత్తానికి ఆ పరలోక తండ్రి భూలోకానికి వచ్చి మనందరికీ ప్రాణం పెట్టి, అందరి కూడా ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన ఆదరకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు పంపాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన మాటకు మనం విధేయత కలిగి మోకరించి ప్రార్థన చేద్దాం. మన అతిక్రమలు, దోషాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేసి ఆయన భయపడదాం. ఆయన భయపడితే మన మనుషులు భయపడవద్దు. మనుషులు భయపడిన సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దిక్కుదోషం సౌలు చచ్చిపోయాడు. కుటుంబం లేకుండా పతనం అయిపోయింది. నువ్వు మనుషులు భయపడవద్దు, సమస్యలు భయపడవద్దు, దేనికి భయపడవద్దు. నిన్ను నన్ను సృష్టించిన దేవుని భయపడు. ఆయన నీ తోడుగుండి నీ సమస్యలను తీరుస్తాడు. ఆయన నీ కష్టాలన్నీ గట్టెక్కిస్తాడు. నిన్ను ఎవరు అనరాని మాటలన్నీ నిన్ను నిశ్చయంగా చూస్తారో వాళ్ళే నిన్ను గౌరవంగా చూసారో తీసుకొస్తాడు ఆయన. నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడ నీ ఘనతిస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడ కుంగిపోయి అక్కడ నిన్ను లేవనెత్తాడు దేవుడు. నువ్వు ఎక్కడ నశించిపోయావు అక్కడ నిన్ను పైకి దేవుడెత్తి నేను ఒక మంచి బలుముడిగా చేస్తాడు ఆయన. తల వంచు, ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయి. చిక్కుమాలిన ప్రజల్లాగా ఉండదు. మన హృదయాన్ని రాయిలాగా చేసుకోవద్దు. ఆయన భయపడదాం. ఎవరికి భయపడవద్దు. ఈ లోక అధికారులకు భయపడద్దు. ఎవరికి భయపడవద్దు. ఆయనకి భయపడదాం.
ఆయన భయం నుండి మనం విడిపించే దేవుడు. ఒకరి చిన్న తెరిచి చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన లేఖించారు. అందరూ ప్రార్థన లేఖించారు. ప్రభువా, ఉదయకాలం నాతో మాట్లాడేవు ఆయన. నిజంగా నీతో మాట్లాడితే నీవు నోరు తెరిచి ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేయండి. ఎవరు భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? మన దేనికి భయపడద్దు. మన పుట్టించి మన స్థితికి ఉంచి ఇప్పుడు దాకా పెంచి పెద్దవాడు చేస్తాడు దేవుడు. ఆయన భయపడతాం. ఎంతో మంది కరోనా రోగాలు భయపడి చచ్చిపోలేదా? ఎంతో మంది వ్యాధులు భయపడి చచ్చిపోలేదా? భయమాన చంపేసింది. భయమాన చంపేసింది. భయం లేకుండా లోకంలో దేవునందు భయభక్తులు లేకుండా లోకంలో ఇష్టాచారం తిరిగి శ్రమలు కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు లేరంటారా? ఈరోజు నీతో నాతో మాట్లాడే దేవుడు ఆయన మహాభయంకరమైన దేవుడు. ఆయన భయంకరమైన మహాదేవుడు. అగ్ని జ్వాల వంటి దేవుడు. మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉన్నాడు. మనతో ఉన్నాడు. మనతో సంచరించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడు. నాథా సత్య స్వరూపి యేసయ్యా, మా పితరుని యాకోబునకు తోడుగున్నట్టుగా మాకు కూడా తోడుగుండి మా బిడ్డలను ఆశీర్వదించయ్యా. మా సంతతి మీద మీ అభిషేకం ఉంచయ్యా. మా కుటుంబాలు దీవించయ్యా. మమ్మల్ని దీవించయ్యా. ప్రార్థన చేసుకుని అందరూ ప్రార్థన లేఖించండి. ఈ లోకంలో ఏమి లేదు. ఆయనే మనకు ఆధారం. ప్రార్థించండి. అందరూ ఆత్మతో నింపండి. ప్రార్థించండి. ఆ మహిమ చూస్తారు. మనం పట్టుదల పడితే చూస్తాము. ఆ మహిమ చూస్తాము. పట్టుదల పడితే మన దేవుని పట్టుదల పట్టడం కానీ ఈ అర్థమైన పరిగమాలని వాటి మీద పట్టుదల పట్టి జీవితాలు పాడు చేసుకుంటున్నాం. పాడు చేసుకోవద్దమ్మా. పాడు చేసుకోవద్దయ్యా. అర్థమైన వాటిని పట్టుకోవద్దు. దేవుని పట్టుకుందాం. యాకోబు పట్టుకున్నాడు. పిలుపులాడు వదిలిపెట్టలేదు. పట్టుకోబట్టే జీవులు పొందుకున్నాడు. ఈ రాత్రి నువ్వు పట్టుకుంటావా? ఈ మధ్యాహ్న కాలం ఆయన పట్టుకో. ఆయన ఆశీర్వదిస్తాడు. అర్థమైన పట్టుకోమాక వాటి వల్ల పత్రమైపోతామా. దేవుడు పట్టుకోండి. చేయండి. ప్రార్థన చేయండి. స్వరమతి ప్రార్థన చేయమ్మా. తర్వాత పురుషులు ప్రార్థన చేస్తారు.